వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ వాట్సాప్ పీపుల్, లాక్డౌన్ ఎట్లా నడుస్తుంది? ఫుల్ బిందాస్గా నడుస్తుంది అనుకుంటాను. సో మస్తీ మనీషాలో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ ఎవ్రీ టైం అంజలి గారు. మనం ఎంత పిలిచినా అంజలి, సావిత్రి ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా తను పలుకుతుంది. అండ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఈస్ పల్లవి గారు. సో లెట్స్ ఇన్వైట్ పల్లవి గారు. హలో. Hello. Hi. Hi. How are you, Pallavi ma'am? I'm good. How is the COVID situation? As usual, ఇంట్లో ఉంటేనే సేఫ్ కాబట్టి ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తున్నా. ఓకే మ్యామ్, నా షోకి ఒక స్పెషల్ సిగ్నేచర్ స్టెప్ ఉంది. ఓకే. సో దట్ ఈస్ మస్తీ మనీషా. మస్తీ మనీషా. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ చూస్తుంటే ఫుల్ పండుగ చేసుకుంటారు ఈ రోజు అయితే. ఓ వెరీ నైస్. చెప్పండి. అసలు మిమ్మల్ని అంజలి గారు అని పిలవాలా, సావిత్రి గారు అని పిలవాలా, పల్లవి గారు అని పిలవాలా, ఏదని పిలవాలి? మీరు ఏ పేర్లో అయినా పిలవచ్చు, ఎందుకంటే మీరందరే నాకు అంత మంచి పేరు ఇచ్చారు, అంత ప్రేమతో ఇచ్చారు, కాబట్టి మీరు ఎలా పిలిచినా పర్వాలేదు. యాక్చువల్ గా నాకు మీరంటే చాలా ఇష్టం. బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th 8th మీ సీరియల్ స్టార్ట్ అయింది కుంకుమ పసుపు. చాలా మందికి అప్పటి నుంచే మీరు సారీ కుంకుమ నాకు మీతో ఐ కాంట్ వర్డ్స్ రావట్లేదు మీతో మాట్లాడుతుంటే డైరెక్ట్ గా. సో హౌ వాజ్ యువర్ జర్నీ ఇన్ తెలుగు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్లీ చాలా మంది అడిగారు లైవ్కి రండి అని. అది ఫస్ట్ ఈ మనీషా వల్ల జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను పుట్టి పెరిగింది చదివింది అంతా బెంగళూరులోనే. ఇప్పుడు నేను ఉండడం కూడా బెంగళూరులోనే. సో ఇలాగే షూట్ జరుగుతూ ఉంటే ఒక సీన్లో ఆడిషన్ కోసం పసుపు కుంకుమ టీం వాళ్ళు బెంగళూరుకి వచ్చి ఆడిషన్ చేశారనమాట. ఆడిషన్ చేస్తే 2 days జరిగింది. 2 daysలో లాస్ట్ నేను వెళ్ళాను, ఎందుకంటే లాంగ్వేజ్ గురించి తెలీదు. జస్టిఫికేషన్ ఉండాలి కదా, ఏదైనా పని చేసేటప్పుడు జస్టిస్ చేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ రాదు, నేను ట్రై చేయనని చెప్పాను అనమాట. కాకపోతే మళ్ళీ చెప్పారనమాట శ్రీనివాస్ రెడ్డి సార్, ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంటే, సరే నేను ట్రై చేస్తాను అన్న. కన్నడలో ఈ సీరియల్ వచ్చింది. సో ఇదే సీరియల్ తెలుగులో రీమేక్ చేశారు. కొంచెం నాకు స్టోరీ తెలిసింది కాబట్టి యాక్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండింది. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ వెరీ న్యూ టు మీ. లాంగ్వేజ్ తెలీదు, నా పక్కన అమ్మ తప్పితే ఇంకెవ్వరూ తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఐ రియలీ డోంట్ నో వాట్ టు డూ. సో పల్లవి మ్యామ్, మీకు తెలుగు రాదు అని అన్నారు స్టార్టింగ్ లో. సో ఫస్ట్ సీన్ తెలుగులో చెప్పారా, కన్నడలో చెప్పారా? లేదు, ప్రోమో షూట్ కి నేను ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాను. ఆ రోజు ప్రోమో షూట్స్, ఫోటో షూట్స్ టప జరిగిపోతుంది అన్ని పనులు. సో నేను అన్నాను మధ్యాహ్నం లోపు నాకు నేర్పించండి, నేను నేర్చుకోవాలి డైలాగ్ అంటే నేర్పించారు. సో నేను నా ఫస్ట్ ప్రోమోని ప్రాంప్టింగ్ లేకుండా చెప్పాను అనమాట. సో మీరు తెలుగు అమ్మాయే, ఇంకా మీరు మాకు తెలుగు అమ్మాయే, మా అంజలి గారు మీరు అంతే. తీసేసుకున్నాం, మా ఏమంటారు మా ఆడపడుచు. Yes, Sagara, எனக்கு కొంచెం మలయాళం അറിയാം. And I'm really sorry guys, I'm talking to Manisha garu. So మీ కమెంట్స్ ఏమైనా చూడలేదు చదవలేదు అంటే డోంట్ ఫీల్ బ్యాడ్, ప్లీజ్ డోంట్ మైండ్. యా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇద్దరం కొంచెం మాట్లాడుకుని తర్వాత మీ దగ్గర మాట్లాడతాం. సో పల్లవి మ్యామ్, నమస్కార. యా చెప్పండి. ఇక్కడ కన్నడ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో పల్లవి మ్యామ్, హౌ ఇస్ తెలుగు ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ వర్కింగ్ విత్? It is something like one is like chocolate and one is like ice cream. So girls like both, especially me. I eat a lot of chocolate and I eat lots and lots of ice cream. So నాకు ఏమంటారు, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కాలేజ్కి వెళ్ళాక అయ్యో స్కూల్ డేస్. But luckily I got a chance to work in Kannada and meanwhile work in Telugu also.
సో సో ఒకటేసారి సైమల్టేనియస్ గా మీరు స్కూల్ కాలేజ్ రెండు చేసేసారు. ఎస్. సో ఏది కూడా మిస్ అవ్వలేదు అనమాట. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాయిబాబు సార్, సాయిబాబా సార్ యాక్చువల్లీ. తర్వాత ఛానల్ చెప్పాలంటే జీ తెలుగు, నేను అడుగుపెట్టింది ఫస్ట్ జీ తెలుగులో. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ అనురాధ మ్యామ్ అండ్ ప్రభు గారు, జయంత్ గారు, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఛానల్ వాళ్ళ అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ వాళ్ళ అయి ఉండొచ్చు, నా కో స్టార్స్ అయి ఉండొచ్చు. దాంతోపాటు ఇంకో ఎత్తు అని చెప్పాలంటే నా ఫ్యాన్స్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఇంకేం చెప్పలేను నేను. కోస్టార్ అని తీశారు కాబట్టి మా అలీ భాయ్ తో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ వర్కింగ్? ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన కొంచెం కొంచెం మాట్లాడారు అనమాట. అలా నేను తక్కువ ఏడిపించాలని కాదు, చాలా ఏడిపించేవారు. కాకపోతే చూసే వాళ్ళకి నేనే ఆయన్ని ఏడిపిస్తున్నాను అన్నట్టుగా ఉండేది. సో ఇట్ వాస్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ రాఘవ్ బాబు అయి ఉండొచ్చు. రాఘవ్ బాబు అంటే నరేష్ గారు. సో నా తమ్ముడు పేరు కూడా నరేషే. నా అక్కయ్య అలేఖ్య ఉంటే, అలేఖ్య పేరు ఏముండింది అందులో మీకు తెలుసా? మాకు మా అంజలి గారికి గుర్తున్నారు, సావిత్రి గారికి గుర్తున్నారు బాగా. ఓకే, సో వాళ్ళందరితో కలిసి పనిచేయడం ఇట్ వాస్ రియలీ వెరీ నైస్. మధ్యలో కొన్ని సీన్స్ లో మీరు ఎమోషనల్ గా ఉండే కదా, హౌ వాజ్? యాక్చువల్ గా మీరు ఏడుస్తున్నారంటే ఇక్కడ అందరూ టీవీల ముందు కూర్చొని అయ్యో పాపం ఏడుస్తున్నారు, ఎందుకురా అలా ఏడిపిస్తున్నారు అనే సీన్ కూడా వచ్చింది. హౌ వాజ్ దట్? నిజం, మీరు అన్నది నిజం. ఎందుకంటే స్టోరీ ఎలా కొంచెం సీరియస్ ట్రాక్ స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత నేను నిజంగానే ఏడవడానికి మొదలు పెట్టాను అనమాట. గ్లిజరిన్ పెట్టి ఇక ఏప్రిల్ మంత్ లో అనుకుంటా ఒక 10 days వర్క్ చేస్తే ఇక రోజు ఇక్కడ ట్యాంక్ లేదు కదా టీయర్స్ రావడానికి. ఏడుస్తూ 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 ఇంకా నిజంగా ఏడుపు వచ్చేది. లాస్ట్ గ్లిజరిన్ పెట్టుకున్నా కూడా టీయర్స్ వచ్చేది కాదు. కంటిన్యూస్ గా ఏడుస్తూ పనిచేసి బెంగళూరుకి వచ్చి పని చేస్తుంటే అందరూ ఏమైంది నీకు, బాగున్నావా, ఎందుకు లేకపోయావు అని అడిగేవారు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అంటే వాళ్ళు నమ్మేవారు కాదనమాట. సో ఐ హ్యాడ్ దట్ వర్క్ స్ట్రెస్. అది వదిలితే ఇట్ వాజ్ లైక్ ఫెస్టివల్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఒకసారి అయితే ఫ్యాన్సీ డ్రెస్ లా ఉండేది, రెట్రో స్టైల్ అయి ఉండొచ్చు, ఒక హిస్టారికల్ మేక్ ఓవర్ అయి ఉండొచ్చు, ప్రతిదీ ఉండేది అందులో. ఇట్ వాస్ వెరీ నైస్. ఐ స్టిల్ హ్యావ్ connection with Ali Reza and Chandu Garu, and first generation lo Chandu Garu will be my on-screen boyfriend. Now he's settled in Mumbai. And I talk to him even now, and Chalapati Garu ayundachu, Vasu sir ayundachu, చాలా మంది. It's really nice to work with them. పల్లవి మ్యామ్ 4 years గ్యాప్ తీసుకున్నారు కదా తెలుగులోకి మళ్ళీ రావడానికి, ఏ రీజన్ ఎందుకు? వి మిస్డ్ అ లాట్. Well, I thought like I have to focus and concentrate more on movies. నేను ఎక్కువ 15 days హైదరాబాద్ లో ఉండడం వల్ల నాకు చాలా మూవీస్ మిస్ అయ్యేదన్నమాట. అంటే మూవీస్ ఎలా అంటే అట్ అ స్ట్రెచ్ 40 days 45 days షూట్ చేస్తారన్నమాట. సో నేను బెంగళూరులో ఉండి నేను మూవీ చేస్తున్నాను, కొంచెం కష్టం అని అనుకుంటుంటే సరే కాస్త బ్రేక్ తీసుకుందాం. మూవీ ఆల్రెడీ నేను అప్పుడు కిడి మూవీ చేస్తున్నాను. సో సాంగ్ షూట్కి నేను అవుట్డోర్ వెళ్ళాల్సి వచ్చింది. నేను మా టీం వాళ్ళతో రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు మాట్లాడుకుని సరే ఇంకా నెక్స్ట్ ఎలా డెవలప్ అవుతుందో స్టోరీ చూద్దాము, ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్రేక్ తీసుకోండి అన్నారు. ఐ సెడ్ ఓకే ఫైన్. ఐ టుక్ ద బ్రేక్ అండ్ వర్క్ చేశాను. అండ్ I started working in Malayalam also. Thank you so much guys for tapping and sending me so much of hearts. I guess that's my fan page. Thank you. So అలా జరిగిందనమాట. మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇష్యూస్ ఉండేది బికాస్ ఐ డోంట్ గెట్ మై పేమెంట్. నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ సీరియల్ అయిపోయేదాకా నేను వేరే సీరియల్ చేయకూడదు అనుకుని నేను చేయలేదు. పేమెంట్ అడిగాను, సరే పేమెంట్ ఇస్తానన్నారు, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని. అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, కాకపోతే ఇవ్వలేదు.
నేను ఓ సరే ఓకే ఇది ఇష్యూ అయింది అనుకుంటే నేను వేరే సీరియల్ అయినా చేసుకుంటాను. మీరు ఎలాగో పేమెంట్ ఇవ్వట్లేదు, నేను వేరే సీరియల్ చేసుకుని నా పని నేను చూసుకుంటానంటే, లేదు లేదు మీరు అగ్రిమెంట్ సైన్ చేశారు, మీరు అలా ఎలా వేరే సీరియల్లో పని చేస్తారు, అలా చేయడానికి వీలు లేదన్నారు. ఓకే దెన్ డిసైడ్ చేసి ఓకే అందరు ఇక్కడ కమెంట్స్ చేస్తున్నారు, డైవర్ట్ అయిపోయాను. సరే డిసైడ్ చేసి ఇంకా నేను సరే వేరే సీరియల్ ట్రై చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు అప్పటికే ఒక 3-4 సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. స్టార్ మా ఉండొచ్చు, ఓకే జెమినీ, ఈటీవీ, జీలోనే మళ్ళీ అడిగారు. సో అలా అయితే ఓకే నెక్స్ట్ చూద్దాం, మంచి స్టోరీ వస్తే అది నచ్చితే చేద్దాం. బట్ ఓకే అక్కడి నుంచి ఒక న్యూస్ వస్తుంది నాకు. ఆ విషయం నాకు డైరెక్ట్గా తెలియలేదు. కొన్ని ఫ్రెండ్స్ తరఫు నుంచి తెలిసింది, లైక్ ఓకే దే హ్యావ్ బ్యాన్ మీ ఫర్ 6 months అని. ఓ నేను అలాంటి పని ఏం చేశాను, నేను అంతగా ఏం చేశాను, ఎవరికి ఏం చేశాను. సరే ఓకే ఇలా అయిందా, సరే ట్రై చేద్దామని నేను ఏం మాట్లాడలేదన్నమాట. సరే మళ్ళీ ఇంకా మూవీస్ మొదలు పెట్టాను కన్నడలో. అప్పటికి ఇంకో సీరియల్ కూడా చేశాను, అది ఫినిష్ అయ్యాక ఇంకో మూవీ చేశాను. సో ఐ వాజ్ ఆక్యుపైడ్ హియర్. టైం అయిపోయిన తర్వాత చాలామంది మెసేజ్ చేశారు, ఇప్పుడు సావిత్రి సీరియల్ అయిపోయింది కదా మీరు వస్తున్నారా అంటే. సావిత్రి సీరియల్ అయిపోయిందా, దానికి నాకు సంబంధం ఏంటి అనుకున్నా. ఎందుకంటే నేను మానేసిన తర్వాత ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎలాగో అంటే వీఆర్ అవుట్ ఆఫ్ సంథింగ్, వీ హ్యావ్ టు బీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. సో అది అయిపోయిందని ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. ఐ డెంట్ ఆస్క్ ఎనీథింగ్, ఐ డెంట్ డూ ఎనీథింగ్. తర్వాత మళ్ళీ చదరంగం సీరియల్కి కిషోర్ సార్ ఫోన్ చేసి అడిగారు. అప్పుడు నాకు చాలా స్టోరీస్ వచ్చింది పోస్ట్ లాక్డౌన్లో. నేను అన్నాను, సార్ సారీ తప్పుగా అనుకోకండి, నేను చాలా స్టోరీస్ విన్నాను, నేను ఏ ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నాను నాకు తెలియట్లేదు, ఇంకోసారి నాకు స్టోరీ చెప్పగలుగుతారా అంటే ఆయన చాలా ఓపికగా నాకు స్టోరీ చెప్పారు. అండ్ దెన్ ఐ ఫీల్ లైక్ యా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అత్తా కోడలు కాదు, ఇంకా ఏదో క్యాజువల్ స్టోరీ కాకుండా దిస్ ఇస్ సంథింగ్ లైక్ చైల్డ్హుడ్ నుంచే కొంచెం రివెంజ్ పంతంగా తీసుకొని, ఇంకా ప్రేమ దోమ అని వద్దు, రివెంజ్ చాలా ఇంపార్టెంట్ అని ఆ షేడ్ ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. అండ్ వండర్ఫుల్ హ్యూజ్ co-stars in my serial. అండ్ ముక్తర్ సార్ అయి ఉండొచ్చు, తర్వాత హీరో గారు అమ్మ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, నా అత్తమ్మ క్యారెక్టర్ అయి ఉండొచ్చు శృతి గారు, అండ్ ఎవ్రీ వన్, పెద్ద నాన్న, మా నాన్న, అందరూ నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. నా కేర్ టేకర్ క్యారెక్టర్ చేస్తున్నారు, దట్ ఈస్ శ్రీలక్ష్మి గారు. అండ్ హీరో వచ్చి బెంగళూరు నుంచి వస్తున్నారు, అండ్ హిస్ నేమ్ ఇస్ ప్రశాంత్ భారద్వాజ్. సో it's nice, and I've got like minds over there, so it's fun working there. Manohar garu and inka chaala mandi, we make a lot of fun while shooting. That's if how we I decided to work in this. Tell me, ఓకే మ్యామ్, మీరు స్టార్టింగ్ లో వెరీ మీరు చూస్ చేసుకున్న రోల్స్ అన్ని వెరీ క్వైట్, కామ్, స్వీట్, ఇన్నోసెంట్ ఇలా ఉండేది. సడన్ గా వాట్ టుక్ యూ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ ఇన్ చంద్రగంట? నేను అదే చెప్పాను, పసుపు కుంకుమ అయి ఉండొచ్చు, సావిత్రి అయి ఉండొచ్చు, అందులో పల్లెటూరు అమ్మాయిగా వస్తాను, తర్వాత అల్లరి పని ఉంటుంది, తర్వాత క్యూట్నెస్ పబ్లినెస్ అంతా, తర్వాత కొంచెం ఎమోషనల్ అవుతాను అనమాట. కానీ ఇందులో ఒక స్ట్రాంగ్ విమెన్, చాలా ఫోకస్ ఉంటుంది, చాలా నేరుగా సూటిగా మాట్లాడే అమ్మాయి, అసలు మొహమాట అనేది ఉండదు. మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందంటే, నువ్వు నచ్చావంటే నువ్వు నచ్చావు, లేదంటే లేదు, నాతో మాట్లాడాలి రియల్ లైఫ్ పల్లవి గారు, రియల్ లైఫ్ కైండ్ ఆఫ్ ఫార్వర్డ్. అందుకని సో అలాగే ఉంటుందన్నమాట. సో ఐ థాట్ లైక్ నో, దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ నేను ఇంతవరకు నన్ను నేను అలా చూపించుకోలేదు ఆన్ స్క్రీన్ అని వర్క్ చేయడం. అండ్ రాము సార్ అండ్ ప్రేమ్ సార్, కరోనా కాదు, కంటిన్యూస్ దగ్గొస్తుంది. ఇప్పుడు ఎవరు నార్మల్ గా తగ్గినా అదే ప్రాబ్లం అవుతుంది. సీరియస్ గా మేబీ కోవిడా అని ఆలోచిస్తున్నారు అందరు డిఫరెంట్ గా. నార్మల్ కోల్డ్ వచ్చినా డిఫరెంట్ గా మేబీ కోవిడ్ వచ్చినట్టుంది, కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అన్నట్టు చూస్తున్నారు. సో పల్లవి మ్యామ్, ఈ రీసెంట్ టైంలో
ఎనీ లవ్ లెటర్స్ ఏమన్నా వచ్చాయి? క్రేజీ లవ్ లెటర్, అబ్బా ఇలా కూడా నాకు రాస్తారా అనిపించేది. ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటది నాకు ఈ రోజు కూడా. ఓకే. వాళ్ళు అంటారు, ఐ సీన్ ఆల్ యువర్ పోస్ట్, యూ లుక్ సో గార్జియస్, నేను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి, దట్ ఈస్ మై డ్రీమ్, నేను కలిసిన రోజు చచ్చిపోయినా పర్వాలేదు, అదేదని పెద్ద స్టోరీ ఉంటుంది అన్నమాట. నేను యాక్చువల్లీ చాలా మెసేజెస్ చూడడానికి టైం ఉండదు, ఊరికి సర్చ్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని మెసేజెస్ చూస్తాను అనమాట. సో ఐ జస్ట్ చెక్ ఇఫ్ ఐవ్ గాట్ ఎనీ కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ మెసేజెస్. అప్పుడు చూస్తూ ఉంటే మెసేజ్ వస్తుంది ఇలాగా. నేను చూస్తే ఎవరో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి అనుకుంటా మెసేజ్ చేశాడు. నార్త్ అబ్బాయి ఒకడు, తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంకోటి, ఇక్కడ నుంచి అర్జెంటీనా నుంచి ఇద్దరు అబ్బాయిలు మెసేజ్ చేశారు. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అకౌంట్ ఫేక్ అకౌంట్ అయి ఉండొచ్చు, మేము అంతగా ఎందుకు పట్టించుకోవడం అని. ఓకే. ఓ ఎవరు ఇక్కడ ఇంకా లవ్ లెటర్స్ పంపిస్తారంట నాకు కేరళ నుంచి. మీ అందరికి మీరంటే అంత ఇష్టం అందుకని. ఓ థ్యాంక్ యూ. సో అలా మెసేజ్ వచ్చేసరికి నేను మా నాన్న చెప్పాను అనమాట, నాన్న చూడండి ఈ అబ్బాయి అక్కడి నుంచి మెసేజ్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడంట. అంటే వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నిన్ను చూడాలంటే మేము ఎంత రోజులు కావాలి, ఇన్ని రోజులు వెయిట్ చేయాలి, వద్దొద్దు వదిలేసే అన్నారు. నాన్న నేను ఊరికి చెప్పాను, నాకు ఆ అబ్బాయి ఇష్టం అని చెప్పానే ఏంటి అన్నాను. సో అలా చెప్తుంటే అంత సరదాగా ఇట్ విల్ బీ ఫన్ అన్నమాట. సో మీరు మీ ఫాదర్ గురించి చెప్పినారు కాబట్టి, హౌ ఇస్ యువర్ బాండ్ విత్ యువర్ ఫాదర్? లైక్ స్ట్రిక్టా, లేదంటే ఫ్రెండ్ తో ఎలా ఉంటారో అలా ఉంటారా? మై డాడ్ ఇస్ లైక్ హీస్ పర్ఫెక్ట్. ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. ఆయన చాలా చాలా జోవియల్ అనమాట. మీరు ఆయన్ని కలిస్తే చెప్తారు, నేనే కాస్త బోరింగ్ అని అంటారేమో. హీఈస్ సో జాయ్ఫుల్ పర్సన్ అండ్ అందరినీ నవ్విస్తూ ఉంటారు. తర్వాత ఆయన కోపం వస్తే మాత్రం ప్రళయమేనా? అంతే, మామూలుగా కాదు. సో ఇంకోటి ఏంటంటే, ఏదో అలా ఇలా కొంచెం మా అమ్మ, మా ఏమంటారు బామ్మ అందరు చెప్పారు కాబట్టి మా నాన్న కొంచెం రౌడీజంకి వెళ్ళకుండా కొంచెం పద్ధతిగా ఫ్యామిలీలో ఉండాలని కూల్గా ఉన్నారనమాట. లేదంటే ఈ పాటికి ఫుల్ డానే మా నాన్న. అప్పుడు మీ దగ్గరికి అబ్బాయిలు వస్తే ఏంటి, ఇప్పుడు చూపే చాలు అంతే అంతే, అక్కడే చచ్చిపోవాలి ఇంకా మనుషులు. సో హీఈస్ వెరీ ఫ్రెండ్లీ, సో ఐ బీ పుల్లింగ్ హిస్ లెగ్ ఆల్ ద టైమ్. ముందుగా ఆయనకి కొంచెం భయం ఉండేది ఇండస్ట్రీ అంటే ఎలాగా. నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చే ముందు 2 days మా నాన్నతో మాట్లాడలేదు, ఒప్పుకోవట్లేదు. నేను అది ఇది ఏం చేయాలి నేను అని. సరే మా పిన్ని, మా వదిన, మా బాబాయ్, మా అమ్మ, అన్నయ్య అందరు చెప్పేసరికి సరే ఒకసారి ట్రై చేయని చెప్పారు కాబట్టి ట్రై చేస్తే ఇప్పుడు మా నాన్నే చెప్తున్నారు, ఏదైనా మంచి మూవీ ఆఫర్ వస్తే నువ్వు అది చేయొచ్చు కదా అని. నాన్న మీరా అనేది మాట అన్నాను. సో మై ఫ్యామిలీ ఈజ్ లైక్ వండర్ఫుల్. దే ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఏదైనా ఈవెంట్ గురించి అయ్యుండొచ్చు, ఏదైనా అవార్డ్ ఫంక్షన్ గురించి అయ్యుండొచ్చు, నేను ఏదైనా షేర్ చేసుకుంటే దే విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్ మీ. పాపం చాలా మందికి ఆపర్చునిటీ లేదు. సో I'm really very happy. And my mom is, she's we saw your stories. మీరు కుకింగ్ చేయడం కానీ, మీరు మీ ఫాదర్ తోటి జోవియల్ గా ఉండడం కానీ, ఎవ్రీ స్టోరీ కనెక్ట్స్ విత్ సమ్వన్ ఎల్స్. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్, అబ్బా మా నాన్న కూడా ఇలానే ఉంటారు కదా నాతోటి అని అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇఫ్ వి అగైన్ సీరియల్ విషయానికి వస్తే, సీరియల్ కాకుండా సడన్ గా వెబ్ సిరీస్ చేశారు. ఎనీ డిఫరెన్స్ ఇన్ వెబ్ సిరీస్ అండ్ సీరియల్? డిఫరెన్స్ అని ఏమీ లేదు. సీ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ మీ అండ్ ఐ ఫీల్ లైక్ ప్లాట్ఫామ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఫర్ మీ యాక్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ప్రభు గారు తెలిసారు కాబట్టి ప్రభు గారే చెప్పారనమాట, 2 states అని ప్లాన్ చేస్తున్నాము, యూ జస్ట్ షూట్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ సెండ్ ఇట్ టు మీ అని. ఐ సెడ్ నో, నాకు అంతగా ఓపిక లేదు, ఐ రియలీ కాంట్ డూ ఇట్ అంటే,
వాళ్ళ టీం నుంచి ఇద్దరిని బెంగళూరు పంపించి షూట్ చేపించి తర్వాత టెలికాస్ట్ చేయడం జరిగింది. అండ్ నేను ఒక 2 ఎపిసోడ్స్కి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి షూట్ చేశాను. ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. అమ్మ ఆవకాయ అంజలి. హౌదు. యా కరెక్ట్. ఐ హావ్ సీన్. ఎప్పుడు పడుకుంటది. అవును, మీ బ్లాగ్స్ కూడా మేము చూస్తాము. యా ఇట్ వాజ్ లైక్ ఇఫ్ నార్మల్ గా ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఆఫ్టర్ సీయింగ్ యువర్ వెబ్ సిరీస్, నిజంగా ఇలా లవ్ చేస్తారా ఎవరైనా? ఇంత స్టేజ్ లో ఉండి అక్కడికి అబ్బాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తుందా? నిజం. అలా అండ్ లవ్ చేస్తుందని లాస్ట్ లో ఒక ట్విస్ట్ పెట్టి చంపేశారు పాపం. చచ్చిపోయాడు బాబు. మీరు నేను చంపేసాం అనుకుంటారు. నో మీరు కాదు మేడం, యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికి మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఎస్, యాక్చువల్ గా నేను ఆ వెబ్ సిరీస్ చాలా సార్లు చూసాను. ఎందుకు చచ్చిపోయాడు, ఇంకా బతుకుంటే బాగుండు కదా, ఇంకా 2 ఎపిసోడ్లు వస్తుండే, ఇంకా చూస్తుండే. వీఆర్ లైక్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకు చనిపోయాడు, ఇంకొక ఎపిసోడ్ చేసినా బాగుండేది, చావకుండా పెళ్లి చేసుకో, అట్లీస్ట్ శుభం కార్డు మంచిగా ఫుల్ఫిల్ గా మ్యారేజ్ చేసినట్టు బాగుండేది కదా అని అనుకున్నాం. డిడ్ యూ ఫీల్ ఎనీ టైమ్ ఆ వెబ్ సిరీస్ చేసేటప్పుడు ఆ పర్సన్ చనిపోయారు అని అన్నాక హౌ వాజ్ యువర్ ఫీలింగ్? క్యారెక్టరే గానీ క్యారెక్టర్ అయినా మనకి కొంచెం హర్ట్ అవుతుంటది కదా ఇప్పుడు మనం ఎంత చేసినప్పుడు. ಯಾ దానికి ಆನ್ಸರ್ చెప్తాను. దానికన్నా ముందు ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಖಂಡಿತ ಕನ್ನಡ ವಿರೋಧಿ ಖಂಡಿತ ಅಲ್ಲ. ಇವರು ತೆಲುಗು ಶೋಸಿಂದ ಒಂದು ಲೈವ್ ಬನ್ನಿ ಅಂತ ಕೇಳಿದ್ರು, ಅದಕ್ಕೆ ನಾನು ಬಂದು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗಂತ ನಾನು ಕನ್ನಡನ ಮರ್ತಿದ್ದೀನಿ ಅಂತಾಗ್ಲಿ ಅಥವಾ ಕನ್ನಡ ನಾನು ಬೆಲೆ ಕೊಡಲ್ಲ ಅಂತಾಗ್ಲಿ ಖಂಡಿತ ಅಲ್ಲ. ಕನ್ನಡ ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ಆ್ಯಂಡ್ ನಾನು ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟು ಮಾತಾಡ್ತೀನಿ. ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಕನ್ನಡದವ್ರು ಆಗಿದ್ದೂ ಕೂಡ ಬೇರೆ ಭಾಷೆ ಮಾತಾಡ್ತಾರೆ, ಬಟ್ ನಾನು ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗಿ ಅವರಿಗೂ ಕೂಡ ಕನ್ನಡನ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ಇಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ, ಹಾಗಾಗಿ ನಾನು ಅವ್ರ ಜೊತೆ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಬಿಟ್ರೆ ನಾನು ನಿಮ್ಮ ಮೆಸೇಜಸ್ನ ನೋಡ್ತಿಲ್ಲ ಅಂತಾಗ್ಲಿ ಅಥವಾ ನಿಮ್ಮನ್ನ ಇಗ್ನೋರ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಖಂಡಿತ ಅಲ್ಲ. ಆ್ಯಂಡ್ ಈಗ ఐ అండర్స్టూడ్. ತೆಲುಗಲ್ಲಿ మాట్లాಡ್ತೀನಿ, డోంట్ మైండ్. పల్లవి గారు, మీకు ఒకటి తెలుసా, నాకు కన్నడ అర్థమవుద్ది. ఓ వెరీ నైస్. ఎస్, యాక్చువల్లీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ బెంగళూరు, సో దే ಊಟ ಮಾಡಿದ, just kind of few words. They would teach me, I would understand. So actually to everyone, ma'am is not what to say, ignoring any people. Actually we are from Telugu shows. Ma'am has been done few short films and few serials in Telugu, so we ma'am is talking in Telugu, please don't mind. ఎల్లార్కం వణకం. So Pallavi ma'am, back to the topic. Yes, back to the topic. So చెప్పండి, how was any time you felt అబ్బాయి ఏంటి ఎందుకు అబ్బాయి చనిపోవాలి అని అనిపించిందా? ఈ ట్విస్ట్ అయితే నాకు చెప్పలేదు. మీకు ఫోన్ వస్తుంది, మీరు ఇలా మాట్లాడాలి, యూ విల్ బి ఇన్ షాక్ అండ్ యూ హ్యావ్ టు క్రై. మేబీ అబ్బాయి తిరిగి రావచ్చు, లేదంటే లేదన్నారు. వాట్, ఎలా జరుగుతుంది ఇలాగా? ఐ థాట్ లైక్ ఓకే ఫైన్, చలో let me think about it, let me go into the field, and I guess I've really cried in that shot. So it was a bit emotional, and we were shooting in Hyderabad. So అది ఒక నైట్ ఎఫెక్ట్ సీన్ అయింది. ఏడవాలి ఏంటంటే ఫస్ట్ అది దుఃఖం వచ్చేస్తుంది కదా లైక్ అన్నట్టుగా. సో దెన్ ఐ థాట్ లైక్ వీ విల్ డూ దాట్. సో షార్ట్ నేను ఏడ్చేదాకా వాళ్ళు కూడా ఓపికగా మొత్తం కవర్ చేసి దెన్ దే ఫినిష్డ్. దట్ వాజ్ యాక్చువల్లీ లేట్ నైట్ షూట్. అండ్ ఆ సిరీస్లో డైరెక్ట్ చేసింది లేడీ డైరెక్టర్ అండ్ her name is Shruti. I used to pull her leg and she also started doing the same to me, and she didn't give me backup that night, and she was like ఇంత తొందరగా ఎలా చెప్తామండి, చెప్పవు అని. We were just having fun. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పల్లవి గారు ఈజ్ వెరీ జోవియల్. నేను కాల్ చేసినప్పుడు కూడా చాలా చాలా స్వీట్ గా మాట్లాడారు.
షూర్ వి విల్ డూ. బట్ కొంచెం టైం తీసుకుందాం బికాజ్ లాక్డౌన్ అని అన్నారు. అప్పుడు కూడా చాలా స్వీట్ గా మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. సో వీ హ్యావ్ 3 rounds అని చెప్పాను కదా, దట్ వాస్ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ ఇస్ నెవర్ ఎవర్ ఐ హ్యావ్. ఓకే. సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ಖಂಡಿತ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. Yes. Never ever I have. Okay. Never ever I ever faked sick from work. Sick from Work. I mean shoot. If we say shoot. never. Never. Okay. Never have ever fell asleep in public. I have ఎప్పుడు ఎలా? పబ్లిక్ లో ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్. ఇట్ వాస్ సచ్ అ బోరింగ్ మూవీ. అండ్ నేను మూవీస్ లో యాక్చువల్లీ చాలా కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క షార్ట్ లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది మాకు. చూస్తూ ఉన్నాను, బోర్ కొట్టేసింది. అది ఎప్పుడు పడుకున్నానో తెలీదు. ఇంటర్వెల్ వచ్చేసింది. మీ పోయి పాప్కార్న్ తీసుకుని పో అంటే, అమ్మా ఏంటి అన్నాను. అంటే నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. తర్వాత మా మమ్మీ చేసి, నువ్వు థియేటర్ లో ఉన్నావు పాప, ఇంట్లో కాదు, లేలే ఇక్కడ ఇంటర్వెల్ ఇచ్చేసారు, పోయి నేను తినడానికి తీసుకురా అని పంపించారు. సో అప్పుడు ఓకే ఫైన్ అని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత తినడానికి తీసుకొచ్చి మంచి వేడి వేడి చాయ్ తాగుతూ మూవీ చూసాను. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ నైస్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ never have I ever used a fake account to stalk someone. Never. Never. Okay. Never have I ever lied to my best friend. I have, of course I have. Best friend కి అబద్ధాలు ఆడకుండా ఉంటే ఎలాగా? So what is the చూడండి, మీరు అడిగారు కదా అబ్బాయి చనిపోయాడు బాధ అనిపించింది అని. ఆ అబ్బాయి వచ్చారు చూడండి. హలో అనుదీప్ గారు. సో యాక్చువల్లీ మ్యామ్ చెప్పండి. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లవ్ టు మై బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయంలో లై చేశారు? లైక్ సిల్లీ రీజనా, వెరీ బిగ్ రీజనా? సిల్లీయే ఉంటుంది, మరి అంత సీరియస్ గా ఉండదు. నా గురించి తనకు చాలా బాగా తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నిషా, తర్వాత అవినాష్, రష్మి, శ్వేత, వాళ్ళందరూ, అండ్ రాణి. వీళ్ళందరికీ ఎలా అంటే నేను ఏదైనా అంటే చాలు వాళ్ళు ఇలా కనిపెట్టేస్తారనమాట. లేదులే నీ మొహంలో తెలిసిపోతుంది వదిలే అంటారు. సో నేను బయలుదేరేటప్పుడు కొంచెం రెడీ అవుతూ ఉంటాను. రెడీ అవుతుంటే బయలుదేరావా అంటే బయలుదేరిపోయాను అంటే, నీ బండి సౌండ్ వినిపించట్లేదేంటి? బండి నడుపుతున్నాను నేను, లోపల నుంచి సౌండ్ ఎలా వస్తుంది అని నేను. వాళ్ళందరూ సరే నేను వెయిట్ చేస్తున్నాను అంటే 5 minutes అని చెప్పుకుంటూ ఒక పావు గంట వెయిట్ చెప్పించేస్తాను పాపం వాళ్ళని. సో అలా అలా సిల్లీగా ఉంటుంది, మరి అంత సీరియస్ విషయాల గురించి ఏమి ఉండదు. ఓకే డన్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫ్లర్ట్ సమ్వన్. నెవర్ ఎవర్. మోదీ మీద చెప్పేస్తాను నేను. అంతే ఉంటుంది నా రియాక్షన్. ఓకే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్లాప్డ్ సమ్వన్ ఇన్ పబ్లిక్. I have slapped a person in public. ఎందుకంటే that fellow was misbehaving. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మమ్మీతో కొంచెం మా ఇంటి ముంద ఒక ఫ్రెండ్ ఎవరు పలకరిస్తుంటే మా మమ్మీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ అబ్బాయి వెనకాల నుంచి ఇలా టచ్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఏదో పొరపాటున జరిగిందేమో, ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తగులుంటుందిలే అనుకున్నా. దెన్ అగైన్ హీ కేమ్ బ్యాక్, మళ్ళీ కొట్టాడు. వాళ్ళు తిప్పేసి పాటమని కొట్టేసి చెప్పాను, ఏమనుకుంటున్నావు వేణి గురించి? ఏంటి నీ పక్కింటి అమ్మాయి అనుకుంటున్నావా? వచ్చి అంత వరుసగా నాతో చనువుగా ఉండడానికి అనుకుంటున్నావు? ఇవన్నీ నా దగ్గర కాదు అనుకుని చెప్పేసాను. మా మమ్మీ షాక్ వచ్చేస్తున్నారు, ఎంతసేపు గమనిపోయి అమ్మాయి ఇంటి ఇలా ఆడుతున్నాను. ఓకే. సో ఇక్కడ అమర్దీప్ సార్ హ్యాస్ సెడ్ సంథింగ్. ఒక సీన్ కట్ చేశారు. అడగండి, ఏం సీన్ కట్ చేశారు? అది ఆయన ఫేవరెట్ సీన్ అనమాట. అది ఆయన చెప్తేనే బాగుంటది, అది నేను చెప్తే అంతగా బాగోదు అనుకుంటా కదా అమర్దీప్ గారు. వెల్ ఐ సే ఇట్ నౌ.
నేను ఆ, అబ్బాయిని వెతుకుంటూ బెజవాడకి వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోతే అవును. ఆ సీన్ ని డైరెక్టర్ గారితో ప్లాన్ చేసి మళ్ళీ నాకు చెప్పకుండా మీ- చేశారు బిహైండ్ ద స్క్రీన్. అలా తిరుగుతూ వస్తాను అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళి సినిమా చూస్తూ నాకు నచ్చిన తిండి తినేసి నన్ను డ్రాప్ చేస్తారనమాట ఇంటి దగ్గర. నేను బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటాను అనమాట. ఆ అబ్బాయి బ్యాక్ చెప్పేసి డైరెక్టర్ గారు చెప్తారు, బాయ్ చెప్పి తిరిగేసి స్లోగా బండి స్టార్ట్ చేయండి, తర్వాత వెళ్ళండి అని. అమర్దీప్ గారికి అస్సలు ఐడియా లేదు నెక్స్ట్ ఏం జరగబోతుందని. మానిటర్లో అంతే చేసాము. టేక్లో ఏమైంది, స్టార్ట్ చేస్తున్నా నేను పరిగెత్తుకుంటూ వచ్చి బుగ్గ పైన ఒక ముద్ద పెట్టేసి వెళ్ళిపోయాను. ఆయన అని నిజంగానే రియాక్షన్ ఇచ్చారు. సో దట్ రియాక్షన్ వాజ్ రియల్. సో ఓకే. కళ వచ్చేసింది. ఇది నేను శృతి గారికి చెప్పాను అనమాట. ఓకే, లెట్స్ నాట్ సే దిస్ టు హిమ్, ఒకసారి మనము ప్లాన్ చేసుకొని చేసిద్దాము, చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని. సో అలా జరిగిందనమాట. ఆ సీన్ గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నారు చూడండి. మీరు చనిపోయారు, ఆ సీన్ బాధేసింది అని ఆవిడ బాధపడుతుంటే దాని గురించి అడగకుండా మీరు ఈ సీన్ గురించి అడుగుతున్నారు. ఉండండి ఉండండి, చాలా మంది హట్ అయ్యారు, చాలా మంది హట్ అయ్యారు మీరు చనిపోయారని. రీడ్ మై మెసేజెస్. యస్, టెల్ మీ. TN49. So Pallavi ma'am, I know you are you love traveling so much. So యా. never have I ever went to a place. 1 minute. Never have I ever went to a place where no one was there. అంటే ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. నెవర్. Never. Okay. So a third round is rapid fire. My favorite. చూడండి, Wow. చూడండి మీరు చెప్తే ఎంత బాగుందో అని. అవునులేండి, బాగుంటుంది. So Pallavi ma'am, my favorite round, rapid fire. ఓ, మైన్ టూ. ఓకే, ఇది చాలా ర్యాపిడ్ గా ఉండాలి. ఓకే, డన్. అయితే Describe మీరు yourself. మెసేజ్ చేయకండి, ఎప్పుడు ర్యాపిడ్ రౌండ్ జరగబోతుంది. ర్యాపిడ్ రౌండ్ అయిపోయిన తర్వాత మీ మెసేజ్లకి రిప్లై ఇస్తాను, లేదంటే మా మేడం గారు ఊరుకోరు, పంపించేస్తాను. అయ్యో. Yeah. Describe yourself in 3 words. Live, love, love. Same pinch. Yes. If a movie was made on your life, what is it would be? ఏ genre లో ఉండేది అది? జిందగీ నా మిలేగి దోబారా. బా, చంపేశారు మ్యామ్, ఇది నిజంగా చంపేశారు. I know. వెరీ వెరీ అడ్వెంచరస్. I thought మీరు ఇదే చెప్తారని. ఎలా అంటే మీరు ట్రావెల్ చేస్తారు కదా, దాంట్లో చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మీకు ఎలాగో డాన్స్ ఇష్టం కాబట్టి దాంట్లో డాన్స్ కూడా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ ట్రూ ఫ్యాన్. మమ్మీ నాకు ఈరోజు చాయ్ వద్దు. అయ్యో. ఓకే, ఇక్కడే వేడి వాట్ ఆర్ ద what are the 2 things you would put on your bucket list? Skydiving and a foreign trip with my family. Okay. Are you a morning person or a night person? Night person. I'm very very allergic to morning. I'm not at all a morning person. Yes, same pinch. Yeah. అందుకనే మ్యామ్ నేను మీ ఫ్యాన్ అయ్యాను. ఇవ్వండోయ్ అందరు ఇవ్వండోయ్. So what is your favorite hobby? Cooking, listening to music, and ఇంకేంటి, డాన్స్. తర్వాత ఈ మధ్య ఈ లాక్డౌన్ వల్ల క్లీనింగ్ మై హోమ్. మ్యామ్ మీరు ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు. ఏది? మేకింగ్ రీల్స్ అండ్ టిక్ టాక్. అది కూడా కరెక్ట్. అంటే మీరు అలర్ట్ గా ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నాను. మీరు అలర్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇది అమర్దీప్ సార్ కి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్. ఆయన ఇప్పుడు అలర్ట్ గా వింటారు. సో kill, marry, hook up. You have 3 options. Name is one is Ali garu, second is Amardeep garu, third is Prashant garu. So whom do you want to kill, marry or hook up?
అసలు రీల్స్ చేయాలని. అబ్బా ఏం చెప్తిరే అబ్బా. ఎప్పుడు ఇలా చెప్తారా, అప్పుడప్పుడు ఇలా చెప్తారా? Actually, I don't want to kill anyone. All three guys are very good and very sweet. బట్ ఇన్ క్వశ్చన్ ఆహా అంట అమర్దీప్ గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు ఈ క్వశ్చన్. But you have to kill I don't someone. want to kill anyone. They are so But mean. but you have to. If I have to kill, then I have to kill Ali because he's married. Oh, Because I thought. only because of this reason I'm killing you, Ali, not because of any grudge or something. He's really sweet and no offense. Then what else? Kill, marry, hook up. Abbe bebe. అవును అది రెండు లవ్ వచ్చింది. అబ్బే మ్యారీ. ఇప్పుడు అమర్దీప్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా నా పేరు దేంతో పెడతారు అని. I can't take Prashant's name because he has a girlfriend. So నేనేం చెప్పలేదు ప్రశాంత్ గారు, నేనేం చెప్పలేదు, నేను చెప్తాను. సో మీరు చెప్పించారు ఆల్రెడీ ప్రశాంత్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే. నేను చెప్పలేదు, మీరే చెప్పారు. So if I have to marry, I have to think because మా మమ్మీ నన్నే చూస్తున్నారు. ఏంటి ఏం జరుగుతుంది, ఏంటి ఏం జరుగుతుంది? And I have to think about. You have 3 options. ఇప్పుడు మీరు అమర్దీప్ గారి పేరే చెప్పాలి. ఎలాగో నాకు ఇలాంటివి అడిగినప్పుడు మేము అలానే చెప్పామండి. అంటే ఏంటి, మీరు నన్ను చంపేస్తానని చెప్పారా అమర్ గారు? ఓకే, సో maybe marry Arjun. That is Amardeep. Yes. And maybe not hook up types and all. Okay, maybe Prashant. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు బ్రేకింగ్ న్యూస్ చేయాలంటే ఇలా ఇస్తారు. ఇప్పుడే తాజాగా అందిన వార్త, చంపాలని అనుకుంటుంది అలీ గారిని పల్లవి గారు. అండ్ సో మ్యారేజ్ చేయాలనుకుంటుంది మన రామ్ గారు, విచ్ ఇస్ అనుదీప్ గారు, అమర్దీప్ గారు. అండ్ హుకప్ మేము అది చెప్పదలుచుకోలేదు బికాజ్ అది మీరు మొత్తం వీడియోని చూసి తెలుసుకోండి. సో పల్లవి మ్యామ్, ఐ విల్ టేక్ ఫ్యూ టాలీవుడ్ హీరోస్ నేమ్. మీకు వాళ్ళ గురించి ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటో చెప్పాలి. అసలు నా పేరు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో చెప్పారండి. Please talk in English. Okay, Ran will talk to you in English as well. Next. So, I'll say few hero names in Tollywood. So, మీకు ఫస్ట్ వర్డ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అనుకోండి, మీకు ఏ వర్డ్ వస్తుంది ఫస్ట్? డాన్స్. సో అలా నేను కొందరు హీరో పేర్లు చెప్తా, మీరు ఏ వర్డ్ అనేది చెప్పాలి, బట్ నాట్ రిపీటెడ్ అగైన్. రిపీట్ కావు ద వర్డ్. Okay, I'll try. Okay, first is our జూనియర్ ఎన్టీఆర్ గారు. యాక్షన్. ఓకే. అల్లు అర్జున్ గారు. డాన్స్. ఓకే. బుట్టబొమ్మ. ఎస్, నేను చాలా బాగా గెస్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ కింగ్ నాగార్జున గారు. మన్మథుడు. ఓకే. చిరంజీవి గారు. యారు అయ్యో ఎవరు? చిరంజీవి గారు. ఎవర్గ్రీన్. ఓకే. అండ్ ఆర్ అలీ గారు. థింకింగ్. గరం చాయ్. బా, హైదరాబాదీ అన్నప్పుడు మరి గరం ఉండాలిగా.
అంతే మరి, అందుకే ఆ పేరు పెట్టాను. ఎస్. అండ్ మన అమర్దీప్ గారు హైపర్, నాట్, ఇట్స్ నాట్ హైపర్, ఏమన్నది, ఇట్స్ లైక్ which cannot be like very idle. It will be very very active, super active. అలా అన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ కమ్స్ అల్లరి నరేష్ గారు. కామెడీ. దట్స్ ట్రూ. అండ్ ఆర్ ఫేవరెట్ 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 సుదీప్ గారు. His looks. ట్రూ. Yeah. అండ్ న్యాచురల్ స్టార్ నాని గారు. Sweet. అండ్ ఆర్ రౌడీ బేబీ విజయ్ దేవరకొండ. Rowdy baby. ఓకే. Yeah. అండ్ ఆర్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆర్ స్వీట్ పల్లవి గారు. What do I say? It's like chat masala, which has everything, like hot, sweet, pulupu, ఓకే. anni untadi. Yes, sir. Because I can't say garam masala, it gives other meaning. So I don't I don't want to say that. ఓకే. So hot and sweet, I can say that. Okay. And this was an end. How was the live session with me? And if you want to describe me in a one word, ela describe chestar any one word. One word, that's difficult, yeah. I can say chocolate. Hey, thank you. Yeah, Thank because you. I like chocolate, and chocolate is something like everyone likes and everyone loves to have it. Sometimes snatch Yes. it also. And Yes. I'm a chocolate lover, very big chocolate lover. Then chocolate is like stress busting also, a stress buster. So I had a lot of fun here. So it was really nice here. So you made me feel good, and I felt like I'm not meeting you for the first time. So I have to thank you Okay. for that. Thank you so much. Ante, it was very neat and clean. Okay. వన్ వర్డ్ చెప్పమంటే నేను ఇంత చెప్పాను, ఇంకా నా గురించి ఏమనిపిస్తుందో చెప్పండి అంటే ఐ రియల్లీ డోంట్ నో ఇంకా ఏం మాట్లాడతాను. ఎస్ఏ రాశారు మ్యామ్. ఇప్పుడు మీరు 2 మార్క్స్ ఆన్సర్ రాశారు ఇప్పుడు నాకు. అంటే నేను చాలా డెడికేటెడ్ స్టూడెంట్. చూడండి మొత్తం రాసేస్తాను నేను. ఇంకా మార్క్స్ ఇవ్వాలా లేదా టీచర్ ఇంకా ఒప్పుకోవాలి, ఇంకా వాళ్ళ మీద వదిలేస్తాను. మీకు 100 out of 100 మీరు పాస్ అయిపోయారు. షోస్ తో ఆట పల్లవి గారితో ఒక మంచి మాట. బా ఏం చెప్పారు సార్. నెక్స్ట్ ఫర్ షూర్ అమర్దీప్ సార్ మాకు ఇంటర్వ్యూ ఓకే అంటే అమర్దీప్ సార్ ని ఇలా కూర్చోబెట్టి చాలా లాగేస్తాను. అప్పుడు నేను లైవ్ వస్తాను. నేను లైవ్ వచ్చి మళ్ళీ నేను అడుగుతాను క్వశ్చన్స్. మీరు అప్పుడు సైలెంట్ గా అక్కడ మంచిగా కూర్చొని కూల్ గా చాయ్ తాగుతూ, వేడి వేడి చాయ్ తాగుతూ, ఇక్కడ మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం కాదు, నాకు ఆ రోజు వస్తుందండి. ఫర్ షూర్ వన్ వర్డ్ వన్ వర్డ్ కి ఇంత చెప్పారు. చాక్లెట్ అని చెప్పాను కదా, ఎందుకు చాక్లెట్ అని చెప్పానని డీటెయిల్స్ ఇచ్చాను అంతే. ఓకే. నేను ఎప్పుడు ఓకేనే అంట. షూర్ అమర్దీప్ సార్ మీతో అయితే చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా చాలా సస్పెన్స్ గా మీతో మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. ఏమంటారు పల్లవి గారు? ఎనీ టైం ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. సో పల్లవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ లిటరల్ గా మీరు నా డేని మేడ్ చేశారు. బికాజ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫ్రమ్ స్టార్టింగ్. అంటే మీరు అంజలి గాని సావిత్రి గాని ఏ దాంట్లో చేసినా యు ఆర్ ద స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ, మీరు నవ్వుతూ, ఏదొచ్చినాయా లైట్ అన్నట్టుంటూ అలా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ వన్ వర్డ్ విచ్ యూ వాంట్ టు సే టు తెలుగు ఆడియన్స్ అండ్ ఎవ్రీ ఆడియన్స్, నాట్ ఓన్లీ తెలుగు, ఐ ఫర్గాట్ టు సే టు ఎవ్రీవన్.
Hi, a makeover with Jyoti Krishna, and I have to thank each one of my fan from every single place. And ఓకే. mm, వాళ్ళు లేకపోతే నిజంగా ఆర్టిస్ట్ లైఫ్ ఉండదు. సో ఎస్. మా లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి, ఇంకా సెలబ్రేషన్స్ ఉండాలి అంటే దానికి ఫ్యాన్స్ ఖచ్చితంగా కావాలి. సో ఐ లవ్ మై ఫ్యాన్స్. దే హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ ఫ్యాన్ పేజెస్, బీట్ ఇన్ బెంగళూర్, బీట్ ఇన్ హైదరాబాద్ or beat in Kerala. I get to see so many edited videos and pics. So ఐ రియలీ లవ్ దట్ డెడికేషన్. బికాజ్ ఇప్పుడు మనమే ఏదో ఒక ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఏదైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎందుకులే తర్వాత చేద్దాం, ఇంకా మంచి ఫోటో ఎస్. దొరికితే ఇంకా మంచి వీడియో దొరికితే అప్పుడు పోస్ట్ చేద్దాం అని బద్ధకం వచ్చేస్తుంది. ఏదో కొన్నిసార్లు ఇమ్మీడియట్గా జనాలతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మనము ఇమ్మీడియట్గా షేర్ చేసేస్తాం. బట్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని వదిలేసి మా కోసం అంటూ నాకంటూ కొంచెం టైం తీసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని దే ట్రై టు యాడ్ మ్యూజిక్, దే ట్రై టు యాడ్ సమ్ డిఫరెంట్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. ఎస్. Sometimes that really lifts my mood every day. And if I'm feeling very low or చాలా తక్కువ నేను లోగా ఫీల్ అవ్వడం, సో వెన్ ఐ సీ ఆల్ దోస్ ఇట్స్ జస్ట్ లైక్ ఎనర్జీ బూస్టర్ ఫర్ మీ. సో దట్ లైక్ జస్ట్ కమ్ ఆన్, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ హార్డర్ టు ఎంటర్టైన్ మై ఫ్యాన్స్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్ అండ్ ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. And we also love you forever. థ్యాంక్ యూ సో మచ్. That was with మస్తీ మనీషా. ఈ రోజు Yes. పల్లవి గారితో చాలా చాలా మాట్లాడేసాం. ఫర్ షూర్ ఇఫ్ పాసిబుల్ ఆఫ్టర్ లాక్డౌన్ పల్లవి మ్యామ్ ని కలిసి గట్టిగా హగ్ చేసుకున్నాను అని ఉంది. బట్ ఎస్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు వేసుకుంటూ అండ్ డోంట్ ఫర్గెట్ టు శానిటైజ్. ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. వాట్స్ పల్లవి మ్యామ్? అందరూ ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉంటేనే సేఫ్. అండ్ వేడి వేడిగా ఏదైనా కొత్తగా రెసిపీస్ ట్రై చేస్తూ ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తినండి, అందరితో టైం స్పెండ్ చేయండి. ఇంతకు ముందు అయితే మనకు తెలియదు అనమాట లాక్డౌన్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, క్వారంటైన్ Yes. అంటే ఏంటి, ఏమీ తెలియదు. కాకపోతే ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దిస్ ఇస్ స్ప్రెడింగ్ టూ మచ్. ఎంత బాగా చెప్పారో అంటే యా థ్యాంక్ యూ. సో అందుకే Yes. అందరూ సేఫ్గా ఉండండి. అండ్ టుడే ఐ గాట్ మై వ్యాక్సినేషన్ డన్. ఐ am not able to lift my hand. మ్యామ్ యాక్చువల్లీ మీరు వ్యాక్సిన్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ, చాలా మందికి ఒక అపోహ అనేది ఉంది వ్యాక్సిన్ గురించి. ఇప్పుడు ఎంచుకోవద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎలా అయినా రావచ్చు, అది వచ్చేది ఉంటారు అని అంటారు కాబట్టి. సో హౌ వాజ్ Yes. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వ్యాక్సిన్? ఐ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క మనిషికి తెలుసు కొన్ని రోజుల తర్వాత లేదంటే కొన్ని టైం తర్వాత లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చచ్చిపోతారని. అది Yes. తెలిసినప్పుడు వాళ్ళు ఈ రోజే వెళ్ళిపోయి శ్మశానంలో కూర్చుంటే నేను చచ్చిపోతానని దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో Yes. ఇప్పుడు మనం ఉన్న ఎన్ని రోజులు ఉన్నా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం. సో వాళ్ళు సేఫ్గా most ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ important. కూడా సేఫ్గా ఉంటుంది. యా ఎస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాజ్ మీరు కనుక వ్యాక్సిన్ వేయించుకుంటే మీ పక్కన వాళ్ళకి కూడా సేఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు మనం ఒక చాలా లైఫ్ ని సేవ్ వీడియోస్ లో చేసిన. ఫొటోస్ లో చూస్తున్నాము, దే హావ్ షోన్ Yes. లైక్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా మన లోపల వైరస్ ఎంత ఉంటుంది అని. తీసుకోలేని వాళ్ళ బాడీ ఆర్గన్స్ ఎలా ఉంటుంది అని కూడా చూపించారు. సో అది మన ఎస్. కళ్ళ ముందు తీసుకొచ్చి మీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పాక సో అది మనం ఫాలో అవుతే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఐ Yes. నాట్ ఫీలింగ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ టచ్. ఇప్పుడు వేయించుకోవడం ఐ హ్యావ్ గాట్ ఆబ్వియస్లీ అది కొంచెం పెయిన్ ఉంటుంది చేలో. ఆబ్వియస్లీ ఇచ్చేది ఇంజెక్షన్ కదా, చాక్లెట్ కాదుగా, సో నొప్పి ఉంటుంది. సో హెల్త్ Okay. ఇష్యూస్ అయితే కొందరికి దే గెట్ హెడేక్ అండ్ ఫ్యూ విల్ గెట్ ఫెటీగ్, ఫీవర్. కొందరికి ఫీవర్ వస్తుంది, మరి కొందరికి బాడీ పెయిన్స్ లేదంటే లోవర్ బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ నథింగ్ విల్ హ్యాపెన్. And even I'm Okay. fine, my mom is fine, and my brother, my papa, all are fine. They've got the vaccinated, they've got the first dose of vaccination,
and we are waiting for the second one. So ఎప్పుడు చెప్తారో అప్పుడు వెళ్ళి we have to get it done. So guys, don't neglect this. అంటే దీని గురించి భయం అవసరం లేదు, కాకపోతే జాగ్రత్త మాత్రం చాలా వరకు కావాలి. చాలా Yeah. ఎస్. అండ్ ఈ పాండమిక్ ని, ఈ క్వారంటైన్ ని మీతోటి చాలా ఇంకా ఎంటర్టైన్ చేస్తూ అందరితో లైవ్ లో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఈ ఉన్న హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes మీరు అసలు బయట కరోనా ఉన్నదని భయం పెట్టుకోకుండా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్లీజ్ డొనేట్ ప్లాస్మా. ఎందుకంటే చాలా మంది అక్కడ బయట కోవిడ్ లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ప్లాస్మా కోసం చాలా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఒక లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డొనేట్ ప్లాస్మా you, as well. Yes. మీరేమంటారు పల్లవి గారు? Of course, yes. When we are taking a good step, we have to do that. And చెప్తారు కదా, మంచి చేయకపోయినా చెడు చేయకూడదని. సో Yes. ఇంట్లో ఉంటేనే అది చాలా వరకు మంచి పని. సో ఇట్స్ బెటర్ యూ గైస్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ వీలైనంత వరకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి, అందరితో టైం స్పెండ్ చేయండి, ఏదైనా ప్రోగ్రెసివ్గా ఉండే పనులు చేస్తూ ఉండండి. డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ ఐడల్. ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉండండి. వాచ్ సంథింగ్ నైస్ ఆన్ టెలివిజన్, లిసన్ టు మ్యూజిక్, కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ దట్స్ ఇట్. సో అప్పుడప్పుడు తెలుగు షోస్ లో లైవ్స్ వస్తుంటాను, లైవ్స్ కూడా చూడండి. యా ట్రూ. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ మస్తీ మనీషా. పల్లవి గారు ఒకసారి చెప్పండి. Yes, it was very nice meeting Masti Manisha, and very nice to be on this Masti Manisha show also. Thank you so much, and I had lots of fun. Masti Thank you so much. Thank you so much, Pallavi ma'am. And we are eagerly waiting you to see again in our Telugu films. And most important గా తెలుగు ఫిలిమ్స్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే మూవీ కూడా వస్తుంది. ఓ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. పల్లవి మ్యామ్ తెలుగులో కూడా మూవీ చేయబోతున్నారు. నేడే చూడండి, ఇంకా విడుదలయ్యాక చూడండి. ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ. ಖಂಡಿತ ಬರುತ್ತೆ ಪ್ರಭು ಅವರೇ. ಕನ್ನಡ ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ ಅಂತಲ್ಲ, ಅಲ್ಲಿ ಮೇಲೆ ಹೆಸರು ನೋಡಿ ತೆಲುಗು ಶೋಸ್ ಅಂತ ಇದೆ, ಅದಕ್ಕೆ ನಾನು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. Okay, thank you so much Pallavi ma'am for joining with me, and that was so pleasure to talking with you. It's same here for me as well. Thank you. It was really Thank nice you. meeting you here, and thank you so much everyone. ఇంతసేపు నన్ను వచ్చినందుకు. So thank you.